ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న? నేను ఇన్వెస్ట్ చేసిన ఇప్పటి వరకు 80 lakhs ఇన్వెస్ట్ చేసి మొత్తం దీనిపైన 80 lakhs ఇన్వెస్ట్ చేసి 80 lakhs ఇన్వెస్ట్ చేసి మనం ఇందులో 450 యానిమల్స్ వరకు మెయింటైన్ చేస్తాం. 450 అను మీరు 600 మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ ఫ్రీగా ఉంచుతాం. ఫ్రీ పెద్ద కలిపి 600 ఉంచవచ్చు. కాకపోతే 450 వరకు 100 కేజీస్ యానిమల్ అనుకో మనకి 80% మీట్ వస్తుంది. 8 4 32 పైన 2000 ఖర్చులో 30,000 నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ఇన్కమ్ మనీ వస్తుంది మనకి. రీసెర్చ్ పర్పస్ ఫార్మా కంపెనీతో టైప్ చేసుకున్నా రీసెంట్ గా. వాళ్ళకి నిన్ననే ఒక 30 యానిమల్స్ పంపించిన. మనకి ఇయర్లీ ఒక 300 యానిమల్స్ అవసరం ఉన్నది. సగం స్టాక్ అటు వెళ్ళిపోతుంది. ఇంకొకటి 5 star హోటల్తో టైప్ ఉన్నది. ఇంకోటి నేను రిటైల్ గా అవుట్లెట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను విత్ ఇన్ 2 months లో. నేను ఒక కొరియన్ కంపెనీతో టైప్ పెట్టుకోబోతున్నా. వాళ్ళు 650 రూపీస్ కేజీ తీసుకోవడానికి రెడీ ఉన్నారు. ఆయన మనం ఈరోజు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిగ్ ఫార్మ్ దగ్గరకు వచ్చినాం. దీని మొత్తం కెపాసిటీ వచ్చేసి 650 కెపాసిటీ. ఇక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 300 నుంచి 400 పిగ్స్ ఉంటాయని మనతో చెప్పడం జరిగింది. ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఇవన్నీ మదర్స్ అన్నమాట. ఇక్కడ 2 rows మదర్స్. సో ఇవి ప్రెగ్నెంట్ కాగానే అక్కడికి తీసుకెళ్తారు. సో మీకు ఇక్కడ చూపిస్తా ఇట్లాంటి. సో ఇవి ప్రెగ్నెంట్ కాగానే ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. ఇవి అన్ని ప్రెగ్నెంట్, ఇవి డెలివరీ కాగానే ఇక్కడికి వచ్చేస్తాయి. 2 rows అవే అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూడా ఇవన్నీ బేబీస్ ఉంటాయి ఇక్కడ ప్రెగ్నెంట్ కాగానే. ఇది 45 days వరకు ఇక్కడనే ఉంటాయి బేబీస్. దీని నుంచి వేరే దగ్గర షిఫ్ట్ చేస్తారు, అది కూడా చూపిస్తారండి. అన్ని ఫీమేల్సే, అంటే బ్రీడింగ్ కి రెడీగా ఉన్నాయి అనమాట. ఇది అంతా ఇప్పుడు అక్కడ 45 days అయిపోయినాక ఇక్కడికి వచ్చేస్తాయి. 2 rows అవే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక 100+ ఇక్కడ ఉంటాయి. మీ రొటేషన్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఇది ప్రెగ్నెంట్ కి రెడీగా ఉండగానే బ్రీడింగ్ కి ఇక్కడ క్రాసింగ్ కి రెడీ చేస్తారు. దాని తర్వాత అక్కడ ప్రెగ్నెంట్ అయ్యాక దాని తర్వాత దాంట్లోకి ఇదంతా సర్కిల్ రన్ అయితేనే ఉంటుంది. సో ఈ పూర్తి వివరాలు, అసలు ఇది ఎట్లా స్టార్ట్ చేసింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, అంటే ఇంత పెద్ద షెడ్ వేసుకోవడం అంత ఆశామాసి కాదు, మార్కెటింగ్ ఎట్లా వేస్తుంది, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆలో పెట్టుకొని చాలా కష్టపడుతున్నా, చాలా లాంగ్ నుంచి ఈ ఫామ్ దగ్గరకు వచ్చిన. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి. నమస్తే అన్న. నమస్తే అన్న, ముందుగా మీ పేరు, షెడ్ లొకేషన్ అన్న? నా పేరు బాసాని షోరెడ్డి, గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ. ఇప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న? టోటల్ గా ఇప్పటి వరకు అంటే బ్రీడర్స్ కానీ వాటి ఫీడ్ కానీ మెయింటెనెన్స్ కానీ నేను ఇన్వెస్ట్ చేసిన ఇప్పటి వరకు 80 lakhs ఇన్వెస్ట్ చేసి మొత్తం దీనిపైన 80 lakhs ఇన్వెస్ట్ చేసి 80 lakhs ఇన్వెస్ట్ చేసి అంతా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం డౌట్ గా ఉంటది. అంటే ఆ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 30 years ఎక్స్పీరియన్స్ ఉంది లైవ్ స్టాక్ లో. ప్లస్ నేను బీఫార్మ్ చేసిన, వాటి మెడిసిన్ గురించి తెలుసు, ట్రీట్మెంట్ గురించి తెలుసు, ప్లస్ మేనేజ్మెంట్ మీద అవగాహన అన్ని చేసుకున్నాకనే చేయగలనన్న నమ్మకంతో మీకు అంత అవగాహన ఉంది కాబట్టి మార్కెటింగ్ గురించి మీకు అంటే అప్పుడు భయం కాలేదా? మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటాం. మార్కెట్ అంటే మనం చేసుకునే దాన్ని బట్టి మన విల్ పవర్. ఏ రోజు కాదు మనం కొత్త మార్కెట్ సర్చ్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికి మన స్టాక్ ఎంత టైట్ పొజిషన్ లో ఆగకుండా వెళ్ళిపోతా ఉన్నాం. దీని యూనిక్నెస్ ఏంటంటే ఏం చెప్తారు? దీంట్లో ఫర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ పిగ్లెట్స్ ఎక్కువ వస్తుంది. ప్లస్ దీని యొక్క జెస్టేషన్ పీరియడ్ జస్ట్ 114 days. ఇయర్లీ 2 డెలివరీస్ తీసుకోవచ్చు. మనం 2 years మీద అయితే 5 డెలివరీస్ తీసుకోవచ్చు. ఇయర్లీ 2 తీసుకున్నా కానీ ప్రాఫిటబుల్ గానే ఉంటుంది. దగ్గర 600 ఇది ఈ షెడ్ యొక్క కెపాసిటీ 6600 square feet. మనం ఇందులో 450 యానిమల్స్ వరకు మెయింటైన్ చేస్తాం. 450 మీరు 600 మెయింటైన్ చేసుకోవచ్చు, కానీ ఫ్రీగా ఉంచుతాం. ఫ్రీ పెద్ద కలిపి 600 ఉంచవచ్చు. కాకపోతే 450 వరకు ఉంచుతాం. పెరిగినట్టు ఎప్పుడప్పుడు మనం మార్కెట్ లో సెల్ చేసుకొని క్యాష్ చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు ఈ షెడ్ లో చూసుకున్నా అటు కార్నర్ బ్రీడింగ్ ఉన్నట్టుంది, ఇటు కార్నర్ పిల్లలు ఉన్నాయి, ఈ మధ్యలో ప్రెగ్నెంట్ యానిమల్స్. ఈ షెడ్ గురించి అంటే పార్టీషన్ గురించి చెప్పాలంటే, పార్టీషన్ అంటే వన్ సైడ్ మొత్తం మిల్కింగ్ ఏరియా, మదర్స్ ఫీడింగ్ సెక్షన్, ఒక రో మొత్తం డెలివరీ సెక్షన్, ఇదంతా ప్రెగ్నెంట్ యానిమల్స్. యూతలు మొత్తం మార్కెటింగ్ పోయే అన్నమాట, మేల్ గానీ ఫీమేల్స్ గానీ ఉంటాయి. అట్లా ఇప్పుడు అక్కడ అవి ఎన్ని ఉండొచ్చు అన్న? అవి 18 rooms ఉన్నాయి. ఎన్ని డెలివరీ అయితే ఈచ్ సింగిల్ రూమ్ లోకి వెళ్ళిపోతా ఉంటది. అక్కడ మనం ఒక మదర్స్ ని 50 days వరకు ఉంచుతాం. 45 to 50 days అంటే పిగ్లెట్స్ మనకి మినిమం 15 kgs వచ్చేదాకా ఉంచుతా. కొంతమంది 7.5 kgs కి తీసేస్తారు. కాకపోతే అంటే నాకు బ్రీడింగ్ ఆర్డర్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ పిల్లలు మంచిగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, నేను ఎక్కువ రోజులు మదర్ దగ్గర మిల్క్ తాగనిస్తాను. అక్కడ 45 days తర్వాత మళ్ళీ ఇక్కడ వీనింగ్ చేస్తాం. వీనింగ్ చేసినప్పుడు మదర్ ఇక్కడ క్రాసింగ్ వచ్చేస్తుంది, పిల్లలు అవతల గ్రోయర్ సెక్షన్ కి వెళ్ళిపోతాయి. ఓకే, అట్లా ఈ రొటేషన్ జరుగుతూ ఉంటది. ఎప్పుడప్పుడు మీరు ఎన్ని యూనిట్స్ తో స్టార్ట్ చేసారు? ఇప్పుడు ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? నేను 3.5 units తో స్టార్ట్ చేసిన, ఇప్పుడు 4 units మెయింటైన్ చేస్తాను. ఇంకొక 6-7 months తర్వాత దీని షెడ్ ఎక్స్పాన్షన్ చేస్తాను. ఇంకా ఎంత అంటే ఇది ఇందులోకి రావాలంటే ముఖ్యంగా చాలా మంది ఏమంటారంటే డౌట్ పడతారు. కొందరు చీ అంటారు అని కావచ్చు, కానీ ఇంకొందరు ఇది మనకు అవసరం, ఇది ఎక్కువ మన తెలంగాణలో
పర్టికులర్ దీనికి ఎక్కువ డిమాండ్ ఉండదు, కన్జంప్షన్ ఎక్కువ ఉండదు. అవును. ఈటింగ్ మనకు నార్త్ లో చూసుకున్నా వేరే కంట్రీస్ లో చూసుకున్నా ఎక్కువ ఉంటది. సో దాని గురించి ఏమైనా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఎక్కడైతే కన్సంప్షన్ ఆ ఏరియా నుంచి ట్రేడర్స్ వస్తారో తీసుకుపోతాను. ఇప్పుడు వరకే నా దగ్గర స్టాక్ ఆగలేదు. ఎప్పుడు మంచి రేటుకి అమ్ముకోగలిగినాం మనం. ఇప్పుడు ఈ పందికి మీరు ఏం ప్రిఫరెన్స్ ఇస్తారా అన్న? బ్రీడింగ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా, మీట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా? నాకు రెండు సైమిల్టేనియస్ గా రెండు పోతున్నాయి. ఫ్యాటనింగ్ పోయేసరికి ఫ్యాటనింగ్ కి పోతుంది, బ్రీడింగ్ కి పోతుంది. వేరే కొత్త మార్కెట్ ఓపెన్ చేస్తాను. నేను ఇప్పుడు కొత్త అవుట్లెట్ కూడా ఓపెన్ చేయడానికి ప్లాన్ చేసుకున్నా. అదంతా ఒక 2-3 మంత్స్ లో అంతా సెటప్ అయిపోతుంది. ఇది ప్రాసెస్ ఎట్లుంటా అన్న? నార్మల్ బ్రీడింగ్ గానీ కొంచెం డెప్త్ గా బ్రీడింగ్ గానీ మనకు మీట్ గానీ చెప్పాలనుకుంటే బ్రీడింగ్ అంటే ఇలా మనం ఎవరికైతే ఫార్మర్స్ కొత్తగా పెట్టుకుంటారో వాళ్ళకి బ్రీడింగ్ యానిమల్స్ ఇస్తాం మనం. అవి ఫీడ్ మీద మెయింటైన్ చేసి ఉండాలా. వాటికి ప్రాపర్ వ్యాక్సినేషన్, వాటి టైం ఒక చార్ట్ ప్రకారం వాటికి ఐరన్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, డీవార్మింగ్, వ్యాక్సినేషన్ ఇవన్నీ చార్ట్ ప్రకారం జరగాలి. మళ్ళీ మనకున్న వాటిలో మేల్ అయిన సరుకుని బ్రీడింగ్ ఉంచుకోవచ్చు. మిగిలిన ఏదైనా ఉంటే మీటికి అమ్మేసుకోవచ్చు మనం. ఓకే. ఇప్పుడు ఈ పిగ్ నార్మల్ గా మనకు ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అవుతుంది, ఎన్నిసార్లు డెలివరీ ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఎన్ని పిల్లల దాకా పెట్టొచ్చు అంటే అప్రాక్స్? ఫస్ట్ డెలివరీలో మనకి 7 నుంచి 10 వరకు రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. కాకపోతే అంటే మనం దాన్ని క్రాసింగ్ చేసే టైంని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా హీట్కి వచ్చినప్పుడు ఫస్ట్ 12 అవర్స్, లాస్ట్ 12 అవర్స్ తీసేసి మిడిల్ హీట్లో క్రాసింగ్ చేపిస్తే, అది కూడా మేల్ మంచిదే ఉంటే మనం 10 పిగ్లెట్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఓకే. మన లేట్ హీట్ లో క్రాసింగ్ చేయించిన, స్టార్టింగ్ హీట్ లో క్రాసింగ్ చేయించిన పిల్లలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా సెకండ్ డెలివరీలో +1 +2 మనకు ఫస్ట్ డెలివరీలో 8 వచ్చినాయి, నెక్స్ట్ డెలివరీలో 9, 10 రావచ్చు. అట్లా మనకి అంటే ఇది ఒక 1 year లో ఎన్ని టైమ్స్? 2 times డెలివరీస్ వస్తాయి కంపల్సరీ. 2 times. ఇప్పుడు డెలివరీ అయినాక పిల్లలు అక్కడికి వెళ్తాయి కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ క్రాసింగ్ రెడీ అయితే విత్ ఇన్ 21 days లో మళ్ళీ హీట్ కి వచ్చేస్తే యానిమల్ క్రాసింగ్ అయిపోతుంది. డెలివరీ అయ్యి ఒక డెలివరీ అయినాక 21 days లోపే, అది 4 days కావచ్చు, 5 days కావచ్చు. దాని సైకిల్ 21 days కాబట్టి 21 days లోపు న్యాచురల్ గా హీట్ కి వచ్చేస్తాయి. ఒకవేళ ఏదైనా యానిమల్ బాగా వీక్ అయిపోయింది అనుకోండి, ఇంకొక ఆ సైకిల్ వదిలేసి నెక్స్ట్ సైకిల్ క్రాసింగ్ చేపిస్తాం. ఈ లోపల రికవర్ అవుతాయి యానిమల్. ఇప్పుడు మనకు ఒక బేబీ పుట్టింది అనుకోనా, అది మామూలుగా మీట్ కి అయితే ఎప్పటి వరకు ఉంచుతారు, లేదంటే మళ్ళీ క్రాస్ కావాలంటే అది ఎంత టైం పడుతుంది అంటే? మీట్ గానే అది 0 to 100 kgs రావాలంటే మన ప్రాపర్ మేనేజ్మెంట్ ఉంటే 7.5 months లో, బ్రీడ్ మంచిది అంటే 7 months లో కూడా మనం 100 kgs. జస్ట్ 7 months లో 6.5 కూడా తీసుకోవచ్చు. అది మన మేనేజ్మెంట్ మీద, మనం ఇచ్చే ప్రోటీన్ ఫీడ్ మీద ఆధారపడి ఉంటది. అది బ్రీడ్ కూడా మంచిదై ఉండాలి. అట్లా ఫిమేల్స్ కూడా అంతే, 5 months నుంచే హీట్ కి రావడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే అంటే వాటి బాడీ వెయిట్ 90-95 వచ్చిన తర్వాత క్రాసింగ్ చేపిస్తే మనకి పిల్లలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర బ్రీడ్ ఏముందన్న? నేను ఎక్కువ ఓన్లీ లార్జ్ వెయిట్ మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఫార్మింగ్ అయితే సూటబుల్ ఉంది, దాంతో మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు మిగతా బ్రీడ్లు ఏముంటాయి అంటే ఏం చెప్తారు? ఇందులో డ్యూరాక్ ఉంటది, F1 బ్రీడ్ ఉంటది, ల్యాండ్ రేజ్ ఉంటది, హ్యాంప్షైర్ ఉంటది. ఇవన్నీ రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి, కానీ ఫార్మింగ్ కి ఎక్కువ సూటబుల్ అయ్యేది లార్జ్ వైట్. ఇప్పుడు ఇవన్నిటితోని దీన్ని కంపేర్, లార్జ్ వైట్ ని కంపేర్ చేయాలంటే ఏం చెప్తారా? ఇది నెంబర్ ఆఫ్ పిగ్లెట్స్ ఎక్కువ వస్తుంది, గ్రోత్ ఎక్కువ ఉంటది. అదే ల్యాండ్ రైజ్ అయితే మీరు అవన్నీ ట్రై చేసిరా ఇంత ముందు? అన్ని రీసెర్చ్ చేసి స్టడీ చేసినాకనే ఏది సూటబుల్ అనేది సెలెక్ట్ చేసుకుని దీంతోనే రన్ చేస్తే అది నాకు బాగానే వర్కౌట్ అయ్యింది. అదే ల్యాండ్ రైజ్ అనుకోండి, అది ఏంటంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది. 2 deliveries అయిపోయిందంటే అది 400-450 kgs వరకు వస్తుంది. ఆ టైంలో పడుకోవాలన్నా, లేవాలన్నా, మళ్ళీ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ అయిపోయి పిల్లలు చిన్నగా రావటం, అట్లా ప్రాబ్లం ఉంటది. అందుకని అది సూటబుల్ కాదు, ఎక్కువ వర్క్ తక్కువ ఉంటా అని చెప్పారు. వాళ్ళ దీంట్లో మీకు ఈ మొత్తం ఇంత పెద్ద ఫామ్ కి వర్కర్లు ఎంత మంది అంటే? నాకు 2 workers తో మెయింటైన్ చేస్తుంది ఇంత పెద్ద ఫామ్. వాళ్ళకి ఎందుకంటే అంత సిస్టమేటిక్ ఉండదు కాబట్టి పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పని ఉంటది. దీనిలో ఏంటంటే బయోసెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి. షెడ్ కూడా హైజీనిక్ ఉండాలి, ఎప్పుడప్పుడు నీట్ గా క్లీన్ చేసుకోవాలి, టైం టు టైం వ్యాక్సిన్స్ ఇవ్వాలి. అట్లుంటే రిస్క్ ఉండదు. ఏమాత్రం అశ్రద్ధ వహించడం అంటే మాత్రం నైట్ కి నైట్ ఫామ్ వాష్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. మీరు ఇందాక మేము వచ్చేటప్పుడు కూడా బయోసెక్యూరిటీ పైన ఎక్కువ ఫోకస్ చేసి, మనం వాషింగ్ గానీ, లోపలికి అలో గానీ. సో ఎందుకు ఇప్పుడు మామూలుగా మన డైరీ ఫామ్ లో వీటికి ఈ అటాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, వీటికి అంత అటాక్ ఉండడానికి కారణం అంటే దాని గురించి? కారణం అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చిందంటే ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ లేదు. విత్ ఇన్ 48 hours లో అది 105-106 ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అయితే, మోషన్స్ అయితే, బ్లడ్ వామిటింగ్స్ అయితే, చనిపోవడం. అందులో ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏమి మీరు అట్లాంటి అంటే అట్లా వైరస్ రావడం ఈ షెడ్ లో ఏమన్నా చూసిరా? రాలేదు. వైరస్ వస్తే యానిమల్స్ ఉండనే ఉండవు. ఓకే. వైరస్ వస్తే మొత్తం ఎగిరిపోతాయి, అట్లా డౌటే లేదు. ఇప్పుడు 2 వర్కర్లు ఇది అంటే సాఫీగా వచ్చేస్తాయి. వాళ్ళకి అట్లా ట్రైనింగ్ ఇచ్చినా, ఏ టైంలో ఎప్పుడు పని చేయాలి, ఎట్లా చేయాలని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళ పని వాళ్ళు టైం టు టైం చేసుకుంటా ఉంటాం, మనం సూపర్విజన్ చేసుకుంటా ఉంటాం. ఏదైనా బాగలేని యానిమల్ ఉంటే మెడిసిన్ అందుబాటులో పెట్టుకుంటాం. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడే చేస్తాం. ఈ రోజు జబ్బు వచ్చింది రేపు వేద్దాం, ఎల్లుండి వేద్దాం అనేది ఉండదు. ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి
మోర్టాలిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు అన్న ఇక్కడ? అంటే ఏ టైంకి వర్క్ ఎట్లా ఉంటుంది డే? మార్నింగ్ 6:30 క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు, 8:30 వరకు క్లీనింగ్ అయిపోతుంది. తర్వాత ఫీడింగ్ ఇచ్చేస్తారు. మధ్యాహ్నం పూట ఏదైనా ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఏదైనా ఉంటే అట్లాంటి పనులు ఏదైనా ఉంటే చూసుకుంటారు. మళ్ళీ ఈవినింగ్ 3కి స్టార్ట్ చేస్తారు, 5 వరకు క్లోజ్ చేస్తారు. 5 వరకు మొత్తం క్లోజ్. Close ఇక ఇదే రొటీన్ డైలీ ఇదే రొటీన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ దీంట్లో ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు, డెలివరీ అయినప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది అని అంటారు కదా? పెద్ద పని ఏమి ఉండదు. ఉమ్. కాకపోతే అంటే పిల్లల్ని తల్లి కింద పడకుండా జాగ్రత్త చూసుకోవాలి, లూజ్ మోషన్స్ రాకుండా చూసుకోవాలి, వాటి షెడ్యూల్ని ప్రాపర్గా శానిటైజ్ చేయాలి, క్లీనింగ్ ఉండాలి నీట్గా. లేకపోతే లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటాయి. బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొన్ని అక్కడ సపరేట్ గా పెట్టారు కేజీలలో, అవి అందులో పెట్టడానికి కారణం? అవి 100 days డెలివరీ వచ్చిందంటే అందులో పెట్టేసి ఫస్ట్ వాటి డీవార్మింగ్ చేస్తాం. డీవార్మింగ్ చేసిన తర్వాత దానికి కొంచెం బలానికి కాల్షియం సప్లిమెంట్స్ కానీ దానికి ఏమేమి అవసరమో చూసి డెలివరీ కాంప్లికేషన్స్ రాకుండా ముందు జాగ్రత్త తీసుకుంటాం. అది స్మూత్గా డెలివరీ అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈయనక పాలు ఇవ్వకపోవడం అట్లాంటివి రాకుండా చూసుకుంటాం ముందు జాగ్రత్తతో. సో అవి అక్కడ అంటే డెలివరీ రెడీ ఉన్నాయన్న? అవి రెడీ టు డెలివరీ, విత్ ఇన్ వీక్ లో డెలివరీ అవుతాయి. డెలివరీ అయినాక అందులోకి డెలివరీ అయినాక 5-6 days పిల్లలు కొంచెం కాళ్ళు గట్టిగా అయినంత వరకు ఉంచి తర్వాత ఆ రూమ్ కి షిఫ్ట్ చేస్తాం, ఫీడింగ్ రూమ్. మీరు ఇక్కడ అంటే ఇప్పుడు బేబీస్ కి ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు అంటే ఏం చెప్తారా? ఫస్ట్ డే 1 నుంచి ఫస్ట్ డెలివరీ కాగానే టీత్ కటింగ్ చేస్తాం. థర్డ్ డే 4th డే మనం ఐరన్ ఇంజెక్షన్ ఇస్తాం. నెక్స్ట్ బి కాంప్లెక్స్, మళ్ళీ 14th డే ఐరన్, అట్లా మళ్ళీ తర్వాత డీవార్మింగ్, అట్లా చార్ట్ ప్రకారం అన్ని వాటికి టైం టు టైం చేస్తాం. ప్లస్ లూజ్ మోషన్స్ రాకుండా చూసుకుంటే హైజెనిక్గా ఉన్నాయా లేదా, మదర్ దగ్గర మిల్క్ సరిపోతున్నాయా లేదా అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ మెయిన్ గా దీంట్లో ఏంటంటే ఫీడ్ కి చాలా మంది ఆలోచిస్తారు, ఒకరు వేస్ట్ వాడడం కానీ మనకు అట్లాంటి ఇట్లా. మీరు ఏం దానా వాడుతారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు అంటే? నేను కంపెనీ ఫీడే వాడుతున్నాను. ఎందుకంటే కంపెనీ ఫీడ్కి మనం సొంత తయారు చేసుకున్న ఫీడ్కి ఏంటంటే కంపెనీ హాఫ్ బైల్డ్ చేసి దాన్ని పిల్లెట్స్ తయారు చేస్తారు, అది ఈజీగా డైజెషన్ అవుతుంది. అదే మనం తెచ్చే రా మెటీరియల్ ఏమవుతుందంటే కంప్లీట్గా డైజెషన్ కాదు, కొంత మోషన్లో వేస్టేజ్ పోతుంది, మనకు ₹2 తక్కువ అనిపిస్తుంది. మనం తయారు చేసుకుంటే మిగులుతాయి అనుకుంటాం, కానీ అందులో కంపెనీ వాళ్ళ దాంట్లో మినరల్ మిక్చరు, వాటికి కావాల్సిన ప్రీమిక్స్ మెడిసిన్ అంతా కలిపి ఉంటుంది. కాబట్టి మనకి డెలివరీ అయినప్పుడు మంచి హెల్దీ పిగ్లెట్స్ వస్తాయి, ప్లస్ మదర్స్ కూడా మిల్క్ మంచిగా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది. అందుకని కంపెనీ ఫీడే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఓన్ గా ఫీడ్ తయారు చేసుకుంటే మీకు ఖర్చు తక్కువ అవుతుంది కానీ ఇప్పుడు అదే కాకపోతే ప్రీమిక్స్ అన్ని మార్కెట్లో టైంకి అవైలబుల్ ఉండవు. ఆ ఫార్ములా కరెక్ట్గా లేకపోవడం వల్ల వీక్ పిగ్లెట్స్ రావచ్చు, మదర్స్ దగ్గర మిల్క్ లేకపోవచ్చు, లేకపోతే డెలివరీకి ముందు కాళ్ళు పడిపోవడం, కొన్ని కట్టకుండా పోవడం, ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం. ఇప్పుడు ఫీడింగ్ లో కూడా మీకు అవి స్టేజ్ వైజ్ ఏమైనా ఉంటాయా, మొత్తం ఒకటే ఫీడింగ్ ఉంటుంది నార్మల్? ఇందులో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాడేది జస్టేషన్ ఫీడ్ వాడతాం, మిల్క్ ఇచ్చేటప్పుడు ఏమో లాక్టేషన్ ఫీడ్ వాడతాం, పిల్లలకేమో స్టార్టింగ్లో స్టార్టర్ ఫీడ్, తర్వాత గ్రోవర్ ఫీడ్, అట్లా స్టెప్ బై స్టెప్ సేమ్ పౌల్ట్రీ మాదిరినే ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ మీరు వాడుకుంటూ వస్తాం. ఇందాక మనం చూస్తున్నట్టే మెడిసిన్ కూడా ఉంది. మీరు మెడిసిన్ అంటే మీరు ఓన్ గా వేసుకుంటారా, డాక్టర్ ఎవరైనా వచ్చేస్తారా? నేను ఫార్మసిస్ట్ కాబట్టి నాకు మెడిసిన్ మీద ఐడియా ఉన్నది, ఏ టైంలో ఏ మెడిసిన్ వాడాలా, ఏ మెడిసిన్ ఎందుకు పనిచేస్తే ఐడియా ఉన్నది, కాబట్టి నేనే వాడతాను. ఎందుకంటే డాక్టర్స్ కూడా ఎవరు రారు ఇక్కడ, కొత్త ఫార్మ్స్ ఎక్కువ లేవు కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద అవగాహన లేదు. వాళ్ళకి ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా వేరే ఫామ్ నుంచి మన ఫామ్కి వస్తే ఆ ఫామ్ లో ఉన్న డిసీజెస్ మనకి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట వాళ్ళ వ్యక్తులని 99% ఇందులోకి రాకుండా చూసుకున్నాం. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే బై ఫోన్ లో డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ చేస్తాం. అంటే మీకు ఎక్కువ ఇబ్బంది అయినప్పుడు ఏదైనా ఉందా ట్రీట్మెంట్ విషయంలో? ఇబ్బంది అంటే ఏం లేదు, స్టార్టింగ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు. కొన్ని స్టార్టింగ్ లో కొన్ని మదర్స్ కి కాళ్ళు పడిపోవడం, మిల్క్ లేకపోవడం, అట్లాంటి సమస్యలు ఎదురైనాయి. ఇప్పుడు అవన్నీ దేనికోసం అవన్నీ తెలుసుకుని ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచే మనం జాగ్రత్త తీసుకుంటాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చాలా తగ్గిపోయాయి. చూసుకుని దీని వెయిట్ ఎంత ఉంటుంది అన్న? అది 280-250 kgs అబౌవ్. మీరు ఎప్పటి వరకు పెంచుకుంటారు, అంటే ఎంత వెయిట్ వరకు మీ చెట్లో ఉంచుకుంటారు? అది ప్రాపర్ గా ఉన్నది, హెల్దీ పిగ్లెట్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ పిగ్లెట్స్ ఎక్కువ వస్తాయి వరకు ఉంచుకుంటా. ఇంకా లేదు దీన్ని టైం అయిపోయిందంటే దాని ప్లేస్ లో ఇంకొక దాన్ని యాడ్ చేసుకుని దీన్ని సేల్ కి పెట్టేస్తాం. ఇప్పుడు ఇవి ఎంత వెయిట్ వరకు వెళ్తాయి అన్న? 400 kgs ఈజీగా వెళ్తాయి, 400-450 కూడా వెళ్తాయి మదర్స్. ఎంత టైం తీసుకుంటారు అంత వెయిట్? 3 years పడుతుంది. 3 years పడుతుంది. ఇప్పుడు దీని ఏజ్ ఎంత అన్న? 3 years. 3 years. 250 ఉంటుంది. 250 అంటే మనం ప్రాపర్ దానికి ఫీడ్ ఆ విధంగా కంట్రోల్ కి ఇస్తున్నాం. ఇప్పుడు ఇది ఎన్నో లాక్టేషన్ అన్నట్టు ఉంటుంది? అది 6th ప్రెగ్నెన్సీ. మీరు అది ఉంచుకుంటారా ఇంకా లాక్టేషన్ వరకు? అంటే ఒక ఎట్ టైం అన్ని మారవను, ఎవ్రీ బ్యాచ్ కి 5-6 అట్లా మారుస్తూ ఉంటారు గ్రాడ్యువల్ గా, అట్లా అన్ని ఒకటేసారి తీసేది. సో మీరు ఇక్కడ మార్కెట్ ఎట్లా చేసుకుంటారు, వచ్చే వాళ్ళకి దానికి సజెషన్ ఏమి ఇస్తారు అంటే?
ఇప్పుడు నాకున్న స్టాక్ నాకు ఒక 4-5 కస్టమర్ ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ కాను నేను. ఉదాహరణకి రీసెర్చ్ పర్పస్ ఫార్మా కంపెనీతో టైప్ చేసుకున్నా రీసెంట్‌గా. వాళ్ళకి నిన్ననే ఒక 30 యానిమల్స్ పంపించిన. వాళ్ళకి ఇయర్‌లీ ఒక 300 యానిమల్స్ అవసరం ఉన్నది. సగం స్టాక్ అటు వెళ్ళిపోతది. ఇంకొకటి 5 స్టార్ హోటల్‌తోని టై అప్ ఉన్నది. అతను నా దగ్గర తీసుకొని అతను 5 స్టార్ హోటల్ సప్లై చేస్తాడు. ఇంకోటి నేను రిటైల్‌గా అవుట్‌లెట్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను వితిన్ 2 మంత్స్‌లో. మనం ఏంటంటే సూటబుల్ ప్లేస్ అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇచ్చి మొత్తం దాని మీద ఏమేమి ప్రొడక్ట్స్ చేయొచ్చు అవన్నీ మనం కూడా అవగాహన పెంచుకొని వితిన్ ఏ షార్ట్ పీరియడ్‌లో అవుట్‌లెట్ ఓపెన్ చేస్తాం. చేసి మార్కెట్‌లో ఫస్ట్ దీని మీద ఫామ్ ఈ విధంగా ఉంటుందని చెప్పి అవగాహన కల్పియాలి స్టార్టింగ్ 2 మంత్స్. తర్వాత ఆన్‌లైన్ మార్కెట్‌తో కూడా టై అప్ చేసుకుంటే ఎవరైతే బయటకొచ్చి తీసుకోవడానికి మొహాట పడతారో వాళ్ళు ఆన్‌లైన్ ద్వారా కూడా మనం పంపించే ఏర్పాటు చేస్తాం. అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ బ్రీడింగ్ కి సెపరేట్ ఉంటది, మీట్ కి సెపరేట్ ఉంటది కదా. ఒకసారి మనకు మీట్ షాప్స్ సెట్ అయిందంటే యానిమల్ బ్రీడింగ్కే పోవాలని చూడేసే పని లేదు. బ్రీడింగ్కి అయితే ఏ రేటుకి అమ్ముతాం మీట్కి అమ్మే యానిమల్ కూడా 100 కేజీస్ యానిమల్ కూడా ఆ కాస్ట్ వస్తుంది. బయట 400 రూపీస్ కేజీ అమ్ముతున్నాం. 100 కేజీస్ యానిమల్ అనుకో మనకి 80% మీట్ వస్తుంది. 8 4 32 పైన 2000 ఖర్చులో 30,000 నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ఇన్కమ్ మనీ వస్తుంది మనకి. అట్లా మీకు ఈ మీట్ కి అంటే ఎక్కడ సేల్ చేస్తారు, ఎంత రేట్ సేల్ చేస్తారు మీట్? ఇక్కడ మా ఏరియాలో 400 రూపీస్ నడుస్తుంది. నేను ఒక కొరియన్ కంపెనీతో టైప్ పెట్టుకోబోతున్నా. వాళ్ళు 650 రూపీస్ కేజీకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ ప్యాకింగ్ ప్రకారం మనం నీట్ గా డ్రెస్సింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వాలి. వాళ్ళకి కటింగ్ చేసి ఇవ్వాలా? మనం కట్ చేసి ప్యాక్ చేసి వాళ్ళ ప్యాక్ ప్రకారం. మీరు అక్కడ వరకు కాంటాక్ట్ ఎట్లా సంపాదించారంటే? అదే రిలేషన్ ఫ్రెండ్స్ ద్వారా. మనం ఎప్పుడు సైలెంట్ ఉన్నాం కదా, కానీ ఫామ్ అమ్మేసినా ఉండదు. రేపు నెక్స్ట్ బ్యాచ్ ఎక్కడ అమ్మాలి ఇప్పటి నుంచే మనం రీసెర్చ్ ఉండవు. ఎప్పటికీ కొత్త మార్కెట్ ని మనం చేతిలో ఉంచుకుంటా ఉంటాం. అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు బ్రీడింగ్ కి అమ్మాలనుకుంటే ఒక యూనిట్ ఎంత సేల్ చేస్తుంటారు? నేను ఈ ఛానల్ 35,000 రూపీస్ అమ్ముతాను ఇప్పటికీ కూడా. యూనిట్ అంటే ఎంత అవుతుంది? యూనిట్ అంటే 10+1 10 ఫీమేల్స్ ఒక మేల్ ఇస్తున్నా 3,85,000. ఇవి కొత్తగా వచ్చే వాళ్ళకు ఈ బిజినెస్ వర్తా కాదా అంటే మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రూగా ఏదన్నా మార్కెటింగ్ విషయంలో కానీ బ్రీడింగ్ విషయం ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా బ్రదర్, ఏ మార్కెట్ అయినా మనకి ఏ ఫీల్డ్ అయినా అయితే జాబే కానీ ఇతర బిజినెస్ కానీ ఫార్మింగే కానీ అగ్రికల్చర్ అని ఎప్పుడు మార్కెట్ ఒకటే డైరెక్షన్ లో వెళ్ళదు. మనం ఏదైనా పని చేస్తుంటే ఫస్ట్ దాని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. మనకి చేయగలనా చేయలేనా, దానికి ఎంత పెట్టుబడి అవుతుంది అనేది కూడా మన దగ్గర అసెస్మెంట్ ఉండాలి. మనం దానికి సరిపోయినంత బడ్జెట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన అటు ఇటుగానే డబ్బులతో స్టార్ట్ చేసాం, షెడ్ వేస్తాం, బ్రీడర్స్ తెస్తాం, తర్వాత ఫీడింగ్ కి డబ్బులు ఉండవు, మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా దానికి ఏమేమి డబ్బులు వస్తాయి, పెట్టుబడి ఎంత అవుతుంది, మనం ఎక్కడ అమ్ముకోవాలి, ఒకవేళ అమ్ముకోవడం లేట్ అయితే మనం ఫండ్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇవంతా ఒక అవగాహనకు వచ్చి స్టార్ట్ చేస్తే సక్సెస్ కావచ్చు. లాస్ట్ ఇంకా మీకు వాళ్ళకు మీరు ఏదైనా సందేశం కానీ మీ ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కాకపోతే అంటే యూట్యూబ్ లో చూసి ఖాళీ ఫీల్డ్ లోకి రావద్దు. మొత్తం దాని అవగాహన ఉండాలి. ప్లస్ మనం ఓనర్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. షెడ్ కూడా హైజెనిక్ గా కట్టుకోవాలి, సైంటిఫిక్ గా, ప్రాపర్ బ్రీడ్ సెలెక్షన్ ఉండాలి, ప్రాపర్ ఫీడ్ మేనేజ్మెంట్ ఉండాలి, ప్లస్ మార్కెటింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. అప్పుడు ఈ ఫీల్డ్ లోకి వస్తే 100% సక్సెస్ కావచ్చు. థ్యాంక్స్ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడతాను అనుకుంటున్నాను. సో ఇది ఈ రోజు మన వీడియో అన్న. సో మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చి ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇట్లాంటి కొత్త వీడియోలు తీస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై